నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ దొర తెలుసు కదా అందరికి, ఓవైసీ మొత్తం దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీని విస్తృతపరచాలి అని చూస్తున్నాడు. ఎక్కడ మైనార్టీలు ముస్లింలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ బాల్తడిన పార్టీ పెట్టడానికి, అక్కడ అభ్యర్థులను పెట్టడానికి చాలా బాగా కృషి చేస్తున్నాడు. బెంగాల్ రాజకీయాల్లో కొత్త ఎత్తుగడ, హుమయూన్ కబీర్తో ఓవైసీ దోస్తీ. పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నాయి. అక్కడ రోహింగ్యాల పని అయిపోయింది. వాళ్ళ ఓటు, ఆధార్ కార్డులు అన్నీ మొత్తం కట్ చేసి పడేసింది ఈసీ. దగ్గర 60-70 లక్షల దొంగ ఓట్లు మొత్తం రద్దు చేసింది. మమతా బెనర్జీకే నిద్ర పడతలేదు. దాంట్లో ఇప్పుడు ఈ దొర వచ్చి ఏం చేసిండంటే అక్కడ మైనార్టీ ఓట్లు ఎంఐఎంకు పడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏజుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలలో రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్లలో ముస్లింలు మొత్తం ఎంఐఎంకు వేసిందన్న దాఖలాలు లేవు. అక్కడ కూడా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న చోట కూడా ఎంఐఎం వాళ్ళు ఓడిపోయినటువంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చక్రం దింపుతాడు కాబట్టి కొంతవరకు ఓటు బ్యాంకు, మమతా బెనర్జీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకు చీలుస్తాడు ఈయన. అది కన్ఫర్మ్. దాంతో ఎవరికి లాభం అంటే మొత్తం ఫిల్టర్ అయ్యి ఉన్నది కాబట్టి బీజేపీకి లాభం. అటు ఇటు పోయి ఏం చేస్తున్నారు, మూడో వాడికి రొట్టె కథ తెలుసు కదా మనకు. చిన్నప్పుడు మన తాతలు వాళ్ళు చెప్పారు, ఒక రొట్టెను 2 పంచుకోవాలంటే కుదురుతలేదు, అది మూడోది వచ్చింది. మూడవ కోతి వచ్చి ఏం చేసింది, ఇక వంచుతా సగం సమానంగా వంచుతా అని మొత్తానికి తిన్నట్టుగా అయిపోయింది. వీళ్ళిద్దరు ఒప్పుకోకుండా వీళ్ళు గొడవ పడ్డప్పుడు ఏమవుతుంది, మూడోవాడు వీళ్ళు లాభం అవుతుంది. ఇక్కడ కూడా అంతే. మమతా బెనర్జీ, బీజేపీ, ఎంఐఎం ఓటు బ్యాంకు చీల్చిందనుకో, మమతా బెనర్జీ లాస్. అక్కడ పుంజుకునేది ఎవరు, బీజేపీ. రెండోది రోహింగ్యాలతోటి మమతా బెనర్జీ పరిపాలనతోటి వేసారిపోయినటువంటి ప్రజలు ఇప్పుడు చూస్తున్నది ఎటువైపు అంటే బీజేపీ వైపు చూస్తున్నారు. అక్కడ నిజమైన హిందువులందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి బీజేపీకి బాట రెడ్ కార్పెట్ పరిచినట్టే. ఇక రెడ్ కార్పెటే, ఇంకో ముచ్చట్లేదు. కొంచెం డీటెయిల్స్లో కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ అనుకుంటున్న తరుణంలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ కొత్త సమీకరణాలకు తెరలేపింది. రాష్ట్రంలో తన ఉనికిని బలంగా చాటుకోవాలనే లక్ష్యంతో మాజీ మంత్రి హుమయూన్ కబీర్ స్థాపించిన రాజకీయ పక్షంతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పరిణామం ఇప్పుడు బెంగాల్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఎంఐఎం ఈసారి పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పట్టున్న స్థానిక నేతలతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ముర్షిదాబాద్ వంటి జిల్లాల్లో గట్టి పట్టున్న హుమయూన్ కబీర్తో చేతులు కలిపి ఈ కూటమి ప్రధాన లక్ష్యం మైనార్టీ ఓట్లను సమీకరించడమే. కూటమిగా ఏర్పడి మైనార్టీ ఓట్లను తన వైపు మరల్చుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక మైనార్టీ ఓటు బ్యాంకుపై ఆధారపడిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. తృణప్రాయం అంటాం మనం, సంస్కృతంలో ఉంటుంది. అప్పుడప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటారు నినాదం, తెలంగాణ ఉద్యమంలో మా పదవులను తృణప్రాయంగా వదిలేసినాం, మేము లెక్కనే చేయలే, మా పదవులను ఇట్లా మా ఇంటిక పోచలాగా తీసి పడేసినాం అంటాడు. ఇప్పుడు తృణములు అంటే అంతే, తృణప్రాయంగా తిరస్కరిస్తారు. ఏం ఆశ లేదు మమతా బెనర్జీకి. ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతో కూర్చొని ఆరాంగా అన్ని పండుగలు చేసుకోవచ్చు, కాలక్షేపం చేసుకోవచ్చు. తాజా సమాచారం ప్రకారం ముర్షిదాబాద్, మల్దా జిల్లాల్లో దాదాపు 20 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎంఐఎం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హుమయూన్ కబీర్ అనుచరులతో ఎంఐఎం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చర్చలు ప్రారంభించారు. సీట్ల సర్దుబాటుపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుంది. ఎన్నికలు అప్పుడే రసవత్తరంగా ఉంటాయి. ఎన్నికలు అంటేనే గొప్పనైనటువంటి రసవత్తరంగా మారే అవకాశాలు ఉంటాయి. అందులో ఎంఐఎం ఎప్పుడైతే గ్రౌండ్లోకి వచ్చేసిందో మమతా బెనర్జీకి ఆశలు అడి ఆశలుగా మారిపోయాయి. ఇద్దరు కొట్లాడుకుంటే మూడో వ్యక్తి బీజేపీ. ఆల్రెడీ తన యొక్క ప్రతాపం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చూపిస్తూ ఉన్నారు. తృణముల మీద విరక్తితోటి ఆమె చేసేటువంటి వన్ సైడ్ పోకడలు, అహంకారం,
నిరంకుశ పరిపాలన, నియంత, ఇవన్నీ ఆమె బిరుదులు. రోహింగ్యాలకు సకల సౌకర్యాలు కల్పించి ప్రజల్లో పూర్తిగా చులకనైపోయినటువంటి తృణములు ఈసారి ఆమె ఇంటి దిక్కే పోవాల్సిన పరిస్థితి దాపురించింది. అక్కడ వీళ్ళందరి పుణ్యాన్ని ఏమవుతుందంటే బీజేపీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. బీజేపీ రావడానికి ఆస్కారం ఉన్నది అక్కడ. నిజమేనా నేను చెప్పింది? వాస్తవమా? ఎంఐఎం ఓట్ బ్యాంకు చీలుస్తుందా? అది మమతా బెనర్జీకి ఇండైరెక్ట్గా నష్టం చేకూర్చే అంశమా? ఎందుకంటే రోహింగ్యాల వలన ప్రభావం పడ్డది, వాళ్ళని తీసేసుడు, ఇవన్నీ దొంగ ఓట్లు తీసేసుడుతోటి. అదేవిధంగా ఎంఐఎం రంగంలోకి దిగింది కాబట్టి 20 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది కాబట్టి మైనార్టీ ఓటు వన్ సైడ్ అయిపోతాయి. ఇప్పుడు మమతా బెనర్జీకి ముప్పుగా మారింది. దయచేసి ప్రేక్షకులారా, ముందుగానే మనం తీర్పు ఇచ్చుదాం. ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది ఎంఐఎం రావడం వల్ల, ఎవరు నష్టపోతారు? దయచేసి మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం. గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వారి దాకా అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.